మహాకుంభమేళా 2025 ఘనంగా జరుగుతోంది. అంగరంగ వైభవంగా కొనసాగుతోంది. మకర సంక్రాంతిని పురస్కరించుకుని లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమంలో పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. పవిత్ర స్నానాలు ఆచరించడానికి భక్తులు వివిధ మార్గాల్లో ప్రయాగ్రాజ్ చేరుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రైల్వే శాఖ అదనపు రైళ్లను నడుపుతోంది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్నాయి. అందులోనూ భాగంగా దక్షిణ మధ్య రైల్వే సైతం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేస్తోంది. మహాకుంభమేళాకు సంబంధించి తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది దక్షిణ మధ్య రైల్వే. వాటి రాకపోకలకు సంబంధించిన తేదీని కూడా ప్రకటించింది. గుంటూరు, విజయవాడ, కాకినాడ టౌన్, మచిలీపట్నం నుంచి ప్రయాగరాజ్ మీదుగా వేర్వేరు నగరాలకి రైళ్ల రాకపోకలు సాగించనున్నాయి. గుంటూరు నుంచి అజ్గండ్ వెళ్లే రైలు ఈ నెల 24న శుక్రవారం రాత్రి 10 గంటలకు గుంటూరులో బయలుదేరనుంది. ఆదివారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకి ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ చేరుకుంటుంది. మంగళవారం సాయంత్రం 7 గంటల 45 నిమిషాలకు అజంగఢ్ నుంచి రైలు బయలుదేరుతుంది. బుధవారం ఉదయం 9 గంటలకు గుంటూరు చేరుకుంటుంది. గుంటూరు నుంచి గయాకి ప్రత్యేక రైలు నడవనుంది. 25 శనివారం మధ్యాహ్నం 2 గంటల 20 నిమిషాలకు గుంటూరులో బయలుదేరుతుంది. సోమవారం ఉదయం 9 గంటలకి గయా చేరుకుంటుంది. 27న సోమవారం మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాలకు గయా నుంచి బయలుదేరే ట్రైన్ గురువారం తెల్లవారుజామున 4 గంటలకి గుంటూరు చేరుకుంటుంది. మచిలీపట్నం అజంగర్ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 5న బుధవారం రాత్రి 10 గంటలకి మచిలీపట్నంలో బయలుదేరుతుంది. శుక్రవారం సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు అజంగర్ చేరుకుంటుంది. శుక్రవారం సాయంత్రం 7 గంటల 45 నిమిషాలకు అజంగఢ్ నుంచి బయలుదేరి ట్రైన్ ఆదివారం ఉదయం 9 గంటలకి మచిలీపట్నం చేరుకుంటుంది. కాకినాడ టౌన్ నుంచి అజంగర్ వెళ్లే ట్రైన్ ఫిబ్రవరి 20 రాత్రి 8 గంటలకు కాకినాడ టౌన్ లో బయలుదేరుతుంది. ఫిబ్రవరి 22న అజంగర్ చేరుకుంటుంది. 22 అజంగఢ్ నుంచి బయలుదేరే ట్రైన్ 24న ఉదయం 7 గంటల 30 నిమిషాలకు విజయవాడ చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ అధికారులు తెలిపారు.